పేదవాడికి కూడు గూడు బట్ట ఇవి చాలా కీలకమనే ఉద్దేశంతోనే ఆనాడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని పెట్టిన అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెడుతూనే కూడు గూడు గుడ్డ అనే నినాదం తీసుకున్న పేదవాడికి అవి కనీస అవసరాలు కాబట్టి పట్టెడన్నం, టైంకి పట్టెడన్నం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడు లోటు లేకుండా చూడాలి అనే ఒక కాన్సెప్ట్తో వచ్చినవే. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఈ మూడు సిద్ధాంతాలతో పుట్టింది. అందుకే ప్రజలు బ్రహ్మరథాన్ని పట్టారు తెలుగుదేశం పార్టీకి. తెలుగువాడి ఆత్మగౌరవం అనేది ఎంత పవర్ఫుల్ అస్త్రమో, పేదవాడి అవసరాలు అంతే పవర్ఫుల్గా వెళ్ళిపోయిన పార్టీ అది. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్లోగన్. సో ఆనాటి నుంచి ఆ పార్టీ ఆయన ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ మూల సిద్ధాంతాలని, ఆశయాల్ని నడిపిస్తూనే పేదల సంక్షేమము, అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ వస్తుంది. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 చివరిలో, అంటే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తేడాతోనే పేదలకందరికీ బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాలి అనే ఒక లక్ష్యంతో అపార్ట్మెంట్ తరహా నిర్మాణాలకి శ్రీకారం చుట్టారు. ఏపీ టిడ్కో ఇల్లుగా అవి బాగా ప్రసిద్ధి చెందింది ఆ పథకం. అందులో ఏంటి అంటే కొంత చిన్న మొత్తాన్ని లబ్ధిదారులు పెట్టుకుంటే మిగతా అంతా కూడా ఆ అపార్ట్మెంట్స్ యొక్క స్థాయిని బట్టి, వాటి ఖర్చును బట్టి గవర్నమెంట్ 90% భరిస్తుంది, 10% లబ్ధిదారుడు భరిస్తాడు. ఇది దాని మూల సూత్రం. ఆ ప్రకారం చేసుకుంటూ వచ్చారు. 2015లో ప్రారంభించిన తర్వాత మొత్తం 16 లక్షల ఇళ్లని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టారు. 2014లో మొదలుపెట్టి 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయేసరికి దాదాపు 3 నుంచి 4 లక్షల ఇళ్ళు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. మరొక 3 లక్షల ఇళ్ళు పాక్షికంగా పూర్తవుతున్న దశకు వచ్చాయి. మరొక 8 లక్షల ఇళ్ళు పునాదు స్థాయిలోనో, లెంటల్స్ స్థాయిలోనో ఆ స్థాయికి వచ్చి ఆగిపోయినాయి. అంతే. అప్పుడు పట్టింది గ్రహణం. అప్పుడు వచ్చింది గ్రహణం ఆంధ్రప్రదేశ్కి. వచ్చి ఈ మొత్తాన్ని ఆపేశారు. మొత్తాన్ని ఆపేసి ఏదో అన్నారు, జగనన్న అది పెడతాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, అందులో ఇల్లు కట్టిస్తాం, అద్భుతమైన ఇల్లు కట్టిస్తాం అన్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. భ్రష్టు పట్టించేశారు. ఆగిపోయింది. నెత్తినోరు బాదుకుంటూనే ఉన్నారు ప్రజలు. అదేమంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అందరినీ మాయ చేశాడు, మోసం చేశాడు, మీ పేరు మీద అప్పులు చేశాడు అని చెప్పి జనాన్ని అబద్ధాలు చెప్పి అసలు మాయంతా జగన్ చేశాడు. ఈ అసలు మాయంతా జగన్ చేసిన దాంట్లో విషయం ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లను మళ్ళీ ఒక రూపంలోకి తీసుకురావాలని ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ ప్రభుత్వం కూడా రాగానే ఏమీ స్టార్ట్ చేయాలి. ఇప్పటికి ఇంకా అది పట్టాలు ఎక్కలేదు. దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది, బట్ ఇంకా పట్టాలు ఎక్కలేదు. ఎందుకు పట్టాలు ఎక్కలేదు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశమే. కానీ అయితే రేపో మాపో అప్పుడు అనుకున్న 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలకి రెడీ చేస్తున్నారు. ఇంకొక 3-4 లక్షల ఇళ్ళని అతి త్వరలో పూర్తి చేయాలనేది. కానీ ఆ బ్యాలెన్స్ 10 లక్షల ఇళ్ల సంగతి ఏంటి అనే దానికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక్కడ ఏంటి అంటే, అప్పట్లో వాళ్ళు 25,000 నుంచి 50,000 వరకు లబ్ధిదారులు తమ వంతు వాటా కింద కట్టారు. 40,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి కదా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అంటే, జిల్లేలు మొలిశాయి. ఆ లెంటల్స్ వరకునో పునాదుల స్థాయి దాటి ఆగిన ఇళ్లలో జిల్లేళ్లు మొలిశాయి. మాది ఏం తుమ్మ అంటారు దాన్ని, కంపతుమ్మలు మొలిశాయి. ఎందుకో పనికి రాకుండా ఉన్నాయి. అక్కడ వెళ్ళి చూసుకుంటే బావురుమనే పరిస్థితి. లబ్ధిదారులు అక్కడికి వెళ్ళి చూస్తే అడిగితే పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు,
అధికారులు పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి ఆలోచించే నాదుడే లేడు. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం, నాకు దీని మీద గడిచిన నెల రోజులుగా రిపీటెడ్గా ఎప్పుడైతే ఈ 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు అన్నారో అప్పటి నుంచి మా సంగతి ఏంటనే దీంట్లో భాగంగా ఫోన్లు చేస్తున్నారు కొంతమంది లబ్ధిదారులు. ఏంటి అని నేను కూడా వాళ్ళతో కొంచెం ఇన్ డీటెయిల్డ్ చర్చ మాట్లాడడం, కూపిలాగడం, పరిస్థితి ఏంటి తెలుసుకుందాం చేస్తుంటే రకరకాల కథలు. ఆ కథలు పేదవాడి కథలు ఎట్లుంటాయో తెలుసు కదా, భయంకరమైన బాధ, ఆవేదన. అందులో మచ్చుకి 2-3 చెప్పాలంటే, ఒక ఆయన 25,000 కట్టాడు, ఇల్లు లేదు. అక్కడికి వెళ్ళి చూసుకుంటే అక్కడ నేను చెప్పిన జిల్లేళ్ళు, తుమ్మ చెట్లు ఇవే ఉన్నాయి, అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఎమ్మెల్యేని అడిగితే పట్టించుకోవట్లా. సరే, ఒకరోజు వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగ్లో జాయిన్ చేపిద్దామని, ఇంజనీరింగ్ చేయాలంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలి కదా, ఆ లోన్ కోసం అని చెప్పి బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్కి వెళ్తే మీకు లోన్ రాదండి, మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారండి అని బ్యాంక్ వాడు సమాధానం చెప్పారు. ఇదేంటిది, నేను ఎప్పుడు లోన్ తీసుకున్నాను? ఆ తండ్రి ఒకసారిగా బిక్కమొహం వేసి చూసి, నాకెప్పుడు ఇచ్చారు లోన్ అని అంటే, మీ పేరు మీద 4 లక్షలు తీసుకున్నారు అన్నా. నేనెప్పుడు తీసుకున్నానండి, నేను లోన్ తీసుకోవడం ఏంటి, 4 లక్షలు ఏంటి? 4 లక్షలు అంటే ఒక పేదవాడికి చిన్న మొత్తం కాదు కదా, ఇదేంటి అని చెప్పి, నేను ఎప్పుడు తీసుకున్నాను, మీరు తప్పు చెప్తున్నారు అంటే, ఇదిగో మీరు సంతకాలు పెట్టినని చెప్పి పేపర్లు ముందు పడేశారు. ఆ పేపర్లు ఏంటంటే, వాలంటీర్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జలగల్లా పట్టి పీడించిన జగన్ మనుషులు, జగన్ గ్యాంగ్, వీళ్ళకి మాయమాటలు చెప్పి దేనికో అని చెప్పి సంతకాలు పెట్టించుకున్న పేపర్లు అవి. ఇంకొక చోట ఇంకొక ఆయన, ఈ ఇల్లు ఎట్లాగూ వచ్చేలా లేదు, వాళ్ళ నాన్న చనిపోతూ కొంత భూమి ఇచ్చాడు, అందులోనే కట్టుకుందాము అని, కొడుకేదో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు, అతని పేరు మీద లోన్ తీసుకుని 2 రూములు ఇల్లు వేసుకుందాం కదా అని చెప్పి రెడీ చేసుకొని, ఏదో మనలాంటి వాళ్ళు సలహా అడిగితే బ్యాంక్ వాళ్ళు ఇస్తారులే కొద్దిగా లోను, పిల్లోడికి ఉద్యోగం ఉంది కదా అని పంపించారు. పిల్లోడికి ఉద్యోగం ఉంది కదా అని పిల్లోడి పేరు మీద అప్లై చేస్తే, లోన్ కోసం అప్లై చేస్తే, నీకు లోన్ రాదన్నారు. ఎందుకంటే మీ నాన్న పేరు మీద అప్పు ఉందన్నారు. అప్పు ఉందనడం కాదు, ఈ లోన్ కట్టు ముందు నువ్వు అన్నారు. వాళ్ళు బిక్కముఖం వేశారు. ఇదేంటిది, మా నాన్న ఎప్పుడు లోన్ తీసుకున్నాడు, నా పిల్లోడు గబగబా ఇంటికి వెళ్ళి బండి వేసుకుని వెళ్ళి నాన్న ఎక్కించుకుని బ్యాంక్కి వెళ్తే ఉంది, నువ్వు లోన్ తీసుకున్నావు ఇదిగో అని చెప్పి పేపర్లు ముందేశారు. సేమ్ స్టోరీ. ఆయన తెలియకుండానే ఆ వాలంటీర్ ఏదో చెప్పాడు, మీరు ఇక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి ఇంటికి పెన్షన్ వస్తుంది, ఇంటికి బియ్యం సంచి వస్తుంది అని అప్పుడు చెప్పారు కదా సొల్లు పురాణం. ఆ సొల్లు పురాణం తాలూకు సంతకాల పురాణం ఇది. ఇలా కదిలి ఒక ఆయన కూతురు పెళ్ళికి కొంత బంగారమో పొలమో పెట్టి లోన్ తీసుకుందామని వెళ్తే అక్కడ లోన్ రాలా. అసలు ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఆ తండ్రి. పొలం కాగితాలు పట్టుకుని వెళ్ళి పొలం మీద అగ్రికల్చర్ లోన్ తీసుకుందాము, ఎంతో కొంత తీసుకుని పిల్లకు పెళ్లి చేయాలని వెళ్తే, నీ ముందు ఈ లోన్ కట్టు అని లక్కీగా పొలం కాగితాలు చేతిలో పడకముందు మేనేజర్ చెప్పాడు, లేకపోతే పొలం కాగితాలు తీసుకుని ఆ లోన్ జమేసుకునేవాళ్ళు. చూడండి ఎంత త్రుటిలో ప్రమాదం తప్పిందో. విషయం ఏంటయ్యా అంటే, పేదల పేరు మీద కుప్పలుగా పేదలకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా ఒక రకంగా ఫోర్జరీ లాంటి నేరం, అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ పేరు మీద లోన్లు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు ఇప్పుడు ఆ లోన్ ఎవరు కట్టాలి? ఇప్పుడు ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఈ ప్రభుత్వం భరిస్తుందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్ల రూపంలో ఇంటికి వచ్చిన యమకింకర్లు పెట్టించుకున్న సంతకాల ద్వారా తీసుకున్న లోను ప్రభుత్వం వాడేసుకుంటే, ఆ లోను ఆ లబ్ధిదారుడి పేరు మీద ఉంటే ఎవడు కట్టాలి? ఆ లోను పేరు టెక్నికల్గా లబ్ధిదారుడి పేరు మీద ఉంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు లబ్ధిదారులకి.
అభం శుభం తెలియని లబ్ధిదారులు వాళ్ళకేం తెలియక నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎవరు కట్టాలి? ఇల్లు లేదు, ఇల్లు కట్టలేదు, లోను కట్టమంటున్నారు. ఆ లోను వాళ్ళు తీసుకోవాలి. పోనీ తీసుకుంటే వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇచ్చుంటే కాగినోడు కడతాడు, తాళ పని కడతారు చేస్తారు, అది వేరే విషయం. అది తీసుకోలేదు, వాళ్ళకి తెలియదు కదా నిన్న మొన్నటి దాకా. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అతిపెద్ద స్కామ్. ఇందులో 2-3 రకాల స్కామ్స్ ఉన్నాయి. ఇది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రకంగా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు ప్రజల పేరు చెప్పి, ప్రజలకు తెలియకుండా ప్రజల్ని మాయ చేసి అబద్ధాలు చెప్పి సంతకాలు పెట్టించుకున్న ఫోర్జరీ లాంటి స్కామ్. వాలంటీర్లు పెట్టించుకున్న స్కామ్. వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన ఏదో అంటారు కదా, అప్పుడు ఏదో అన్నారు కదా, ఏదో పేరు పెట్టాడు, మాకు జీతాలు పెంచమంటే మీకు జీతాలు పెంచం, మీరు వాలంటీర్లు మీరు సేవ చేయడానికి వచ్చారన్నాడు. అలాంటి వాళ్ళు ప్రభుత్వం కోసం లోన్లు సేకరించారు. బ్యాంకు వాళ్ళు చిన్న లోన్ ఇవ్వాలని అంటే ఇంటికి వెళ్ళి అన్ని చూసుకుని 100 సంతకాలు పెట్టించుకుంటారు కదా. వాలంటీర్ చెప్పగానే బ్యాంకు వాళ్ళు ఎట్లా ఇచ్చారు? బ్యాంకు వాళ్ళని ఎందుకు సూ చేయకూడదు? ఆ బ్యాంకు వాళ్ళని ఎందుకు కోర్టుకు లాగకూడదు? బ్యాంకు మేనేజర్ల దగ్గర, బ్యాంకు ఫీల్డ్ మేనేజర్ దగ్గర, ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర ఎందుకు వసూలు చేయకూడదు? ఎందుకు అక్కడ వాళ్ళ ఆస్తులు వేలం వేయకూడదు? వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రాబట్టకూడదు? ఈ పేదలు ఎందుకు బలైపోవాలి? ప్రభుత్వం చేసిన పాపానికి ఇటు ఇల్లు లేదు, అటు అప్పు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మనతో ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి జరిగిన ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అరాచకం. ఈ అరాచకం మీద మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. అలాగే టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా గఫూర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. అలాగే మాణిక్యాలరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, వికే గారు. రైట్. మాణిక్యాలరావు గారు, ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అత్యంత భయంకరంగా ఉంది పరిస్థితి వాళ్ళది. సో అసలు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? ఈ టిడ్కో ఇళ్ళు నష్టపోయిన లబ్ధిదారులు, దగా పడ్డ లబ్ధిదారులు, దీనికి సంబంధించి 10 ఏళ్ళు అయిపోయింది కదా, 2014లో స్టార్ట్ అయిందంటే 25 వచ్చేసింది, 11వ సంవత్సరంలో ఉన్నాం. సో దీని మీద ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? వికే గారు నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్న వీక్షకులందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంటి ముందు 4-5 రంగులతోటి చక్కటి ముగ్గేసుకుంటే ఎవడో ఒకడు వచ్చి ఆ ముగ్గు మొత్తాన్ని కూడా చెడాబడిగా తొక్కి పడేసి చెడగొట్టాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రంగుల్ని వేరువేరుగా చేసి మళ్ళీ యథాస్థానంలో ఉంచడం అనేది కష్టసాధ్యమైనటువంటిది. ముఖ్యంగా ఆ రంగుల వరకే కనుక మాట్లాడితే అసాధ్యమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల విషయంలో కూడా అదే చేశారు. మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ పేదవాడికి గూడు కట్టాలి అనేది అది ఒక పాలసీ. మిగతా వాటితో పాటు గ్రామాల్లో పక్కా గృహాలు తీసుకొచ్చాము. పట్టణాల్లో కూడా పెరుగుతున్నటువంటి నాగరికతకు అనుకూలంగా గృహ సముదాయాలు అంటే G+1, 2, 3, 4లు బాగా వచ్చేసింది ఈ మధ్యకాలంలో. ఈ 20 ఏళ్లలో 30 ఏళ్లలో మనం చూస్తా ఉన్నాం. ఆ పద్ధతిలోనే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సాయంతో G+1, 2, 3 కట్టాలనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల రూపకల్పన చేసి దానిని పేదవాళ్ళకి ఒక పెద్ద గృహ సదుపాయాలు కట్టించాలని చెప్పేసి మీరు చెప్పినట్టే దాదాపు 16 లక్షల ఇల్లు ఒక 2-3 పీరియడ్లో కట్టాలనేది అది టార్గెట్. కానీ మేము 2015 నుంచి 19 లోపు దాదాపు 8 లక్షల ఇల్లు గ్రౌండ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకొని టెండర్లు పిలిచి ఇల్లు కూడా కట్టించాం. అనేక దశల్లో ఉంది. దాదాపు 2 లక్షల ఇల్లు రెడీ టు ఆక్యుపేషన్ లాగా తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి మీరు ఒక మాట ఇందాక మాట్లాడారు, ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. పేర్లు సరే ఇష్టమైతే మార్చుకుంటారు, లేకపోతే కంటిన్యూ చేస్తారు, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా తన ఒక పద్ధతి నేర్చుకున్నాడు.
రాజకీయాల్లోకి రావాలి, అధికారం సంపాదించాలంటే లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఆ లక్షల కోట్లు తండ్రి ఉన్నప్పుడు సంపాదించుకున్నాడు. ఆ లక్షల కోట్లతోటి అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎన్ని రంగాలైతే ఉంటాయో అన్ని రంగాల్లో కూడా అవినీతి చేసి మరలా లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బులు ఎవరికైతే ఎలక్షన్ ఉపయోగించి శాశ్వతంగా ఉండాలనే ఒక దుర్బుద్ధితోటి ఆయన పరిపాలన నడిపింది మనం అంతా కూడా గమనించాం. దానిలో భాగంగానే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టిట్కో ఇళ్లలో విపరీతమైనటువంటి అవినీతి, ఇసుక, లేకపోతే మద్యం, ప్రతిదీ ఇక మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు. పరిపాలనలో ఉన్నంత కాలం అన్నిట్లో కూడా అవినీతి చేసేది. దీనిలో దాదాపు మీరు చెప్పినట్టు ఆ రోజు రకరకాల ఇల్లు పద్ధతులు, దాదాపు 300 SFT, 350 SFT, 465 SFT, ఇట్లా రకరకాల SFTలు ఉండేటట్టుగా వాటిల్లో 50,000 కడితే ఇల్లు, 1,00,000 కడితే ఒక ఇల్లు, 2,00,000 కడితే ఒక ఇల్లు, ఈ పద్ధతిలో ఒక ప్లాన్ చేసి లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధిదారులు బెనిఫిషియర్స్ దగ్గర నుంచి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకొని లబ్ధిదారుల మొత్తం ఎంపిక కూడా జరిగిపోయి. అదే మాణిక్యరావు గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం మాణిక్యరావు గారు, అంటే మిమ్మల్ని సడన్ గా ఆపానని కాదు. గఫూర్ గారు నమస్తే అండి. మీ అబ్జర్వేషన్ ఏంటండి టిడ్కో ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్థితిగతుల మీద? వెంకటకృష్ణ గారు వాస్తవాలు మాట్లాడమంటారా? అదేంటి అంత మాట అన్నారు? అంటే అబద్ధాలు, నా దగ్గర అబద్ధాలు తీసుకొని రాస్తాను నేను. ఒకవేళ మీరు ఏదైనా అభూత కల్పన చెప్పాలనుకుంటే మిమ్మల్ని కూడా క్రాస్ చేస్తాను, మీకు ఆ విషయం తెలుసు. నేను చెప్తున్నాను, ఎందుకంటే వెంకటకృష్ణ గారు లాంటి ఒక జర్నలిస్టు ఇంకొంచెం వివరాలు తెలుసుకుంటే బాగుండేదని. ఉన్నాయి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, చెప్తా. మీరు కాదు, మీ ఇంట్రడక్షన్ విన్నాను కదా నేను. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ కలిసి సృష్టించినటువంటి ఇండ్లండి ఇవి. అవును. ఈ టిడ్కో ఇండ్లు అనేటువంటిది ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారమైంది. అర్బన్ ఏరియాస్ లో ఎవరైతే ఇండ్లు లేదో అటువంటి వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా, బెనిఫిషరీస్ వాళ్ళు కొంత డబ్బు కట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షలు 3 లక్షలు ఏదో సంథింగ్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఈ డబ్బులు ఇస్తుంది, మిగతాది బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఆ రకంగా ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి బెనిఫిషరీకి అప్పజెప్తామనేటువంటిది 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ఇది. అవును. నేను స్కీమ్ లో తప్పుల గురించి పోవడం లేదు, ఎందుకంటే తక్కువ స్థలంలో ఎక్కువ ఇళ్లు కట్టాలనుకున్నారు, ఆ రకంగా అపార్ట్మెంట్స్ టైప్ లో కట్టాలనుకున్నారు, మంచిది, నేను దాన్ని కాదంటాను. అయితే ఈ కట్టడంలో అనుకున్న పద్ధతిలో అనుకున్న పీరియడ్ లోపల కట్టలేదు, చేయలేదు. ఇవి కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల, ఇప్పుడు నేను మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, కర్నూలు 2 hours మీరు వచ్చేయచ్చు, 2.5 hours లో మీరు కర్నూలు రండి. ఊరు బయట 100 ఇండ్లు, 1000 దాకా ఇండ్లు ఉన్నాయి. అన్ని ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పారు కదా, ఈడబ్ల్యూఎస్, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేటువంటి ఇట్లా 2 రకాలు 3 రకాలు. మేజర్ గ్రామ పంచాయతీ కదండి. కాదు, కర్నూలు. అదే 1000 అంటే చిన్న నంబర్ కాదు అని చెప్తున్నా. 1000 అంటే చిన్న నంబర్ కాదు. మీరు రండి, ఇండ్లు చాలా అంటే మంచి లొకేషన్, హైవే పక్కన కట్టినారు. అవి అసంపూర్ణంగా, అంటే ఏది ఇండ్లు అయితే కట్టినారండి అప్పుడు చంద్రబాబు కాలంలోనే కట్టినారు. వాటర్ కనెక్షన్ గానీ, ఇటువంటివి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గానీ ఇట్లేవో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ రోజుల్లో కనుక కొంచెం వెంటపడి ఆ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసింటే ఏదైతే కట్టినారో దాని ఫలితము ప్రజలకు వచ్చి ఉండేది. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మీరు ఏది మన వాలంటీర్లు పోయి సంతకాలు పెట్టి కాదండి, హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు సంతకాలు పెట్టించారు. హౌసింగ్ కార్పొరేషన్ చేసిన పాపమే ఇది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఇండ్లు కనుక ఇస్తే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుంది, ఇది తెలుగుదేశం కాలంలో కట్టిన ఇండ్లు, నేను ఎందుకు టచ్ చేయాలా అనేసి ఆయన ఇంకో దుర్మార్గం ఏం చేశాడంటే ఈ బెనిఫిషియరీస్ ను మార్చేసి తన సొంత మనుషుల్ని తన పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని పెట్టాలా అనేటువంటిది
ఓ ప్రయత్నం జరిగింది, అది సక్సెస్ కాలేదు. కాబట్టి అది త్రిశంకు స్వర్గంలో ఆ ఇల్లు ఉండిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి బ్యాంకుల అప్పు పథకంలో భాగం అండి అది. అదేమి గవర్నమెంట్ కొట్టేసింది కాదు, పథకంలో భాగం. సెంట్రల్ గవర్నమెంట్ షేరు, ఆ తర్వాత బెనిఫిషియరీ షేరు, బ్యాంక్ లోను. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కట్టిస్తుందని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొంత అంటే ఈ వాటరు ఇటువంటివి కొన్ని డిలే అయినాయి, రోడ్స్ ఇటువంటివి డిలే అయితే సహజంగా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా డిలే అయితే ఒక సంవత్సరం అటు ఇటు అవుతుంది. ఈలో గవర్నమెంట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఆందోళన చేశాం, పూర్తయిన ఇండ్లు బెనిఫిషరీస్ కి ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయాలని ఆందోళన చేసినాం. అతనేమిటి, ఈ స్కీమ్ నాది కాదు, అరే నీ అబ్బది ఇది కాకపోతే ఎవరిదన్నా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి. ఆ రోజు మీ ఛానల్లో కూడా చాలా సార్లు చర్చించినాం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు కాదా అవి, కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా వినియోగంలోకి రావాలి కదా, కాబట్టి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయాలనేది బెనిఫిట్స్ లో ఒత్తిడి. ఇప్పుడు ఏమైపోయింది సార్, ఇప్పుడు ఆ ఇండ్లు బెనిఫిషరీ పేరుతో అప్పు బ్యాంక్ లో తీసుకున్నది, అప్పు పెరుగుతుంది, బ్యాంక్ కూడా వడ్డీ లెక్కేస్తాడు కదా, అప్పు పెరుగుతుంది, ఈయనకి ఇండ్లు హ్యాండ్ ఓవర్ కాలేదు. మీరు చెప్పిన సమస్యల్లో ఇంకో కొత్త సమస్య ఏముందంటే, ఇప్పుడు ఏ లోన్ కు పోయినా కానీ సిబిల్ స్కోరు డౌన్ అయిపోయింది వాళ్ళది, బెనిఫిషరీస్ది. నాతో ఒకతను స్వయంగా వచ్చి ఏడవడం తక్కువ, నా సిబిల్ స్కోర్ పడిపోయింది సార్, అప్పు ఇవ్వడం లేదు అని. ఎందుకు నీ స్కోర్ పడిపోయింది అంటే, నాకు తెలియదు ఆ ఇంటి అప్పు ఉందంట, ఇండ్లేమో నాకు రాలేదు, అప్పు అయితే పెరిగిపోతుంది, ఆ సిబిల్ స్కోర్ బ్యాంక్ వాడు డౌన్ చేసేసినాడు, నాకు కొత్త అప్పు ఏది రాదు అనేసి. అంటే నా పాయింట్ ఏమంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎంత తిడదాం, నాకేం అభ్యంతరం లేదు. పనే లేకుండా లేకపోతే కారణం లేకుండా ఎందుకు తిడతాం, కారణం లేకుండా అవసరం లేదు. 5 సంవత్సరాలు గాడిదలు కాసిందేమండి, ఒక పథకం ఏదైనా కానీ అదే సార్, ప్రభుత్వం చేసిన దాన్ని కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు కట్టి ఉన్న జస్ట్ ఏదో నల్లా కనెక్షన్ల దగ్గర ఆగిపోయిన కర్నూలు ఇళ్ల గురించి మాత్రమే చెబుతున్నారు. కానీ 10 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పునాదుల స్థాయిలోనో లెంటల్ స్థాయిలోనో ఆగిపోయినాయి. వాళ్ళకి ఇల్లు లేదు, అప్పు పేరుకుపోయింది. మీరు అన్నట్టుగా బ్యాంకులు స్కీమ్లో భాగంగానే బ్యాంకు లోన్ ఇచ్చింది కరెక్టే, కానీ లోన్ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఇల్లు కట్టలేదు కదా. ఇప్పుడు సపోజ్ ఒక సుబ్బారావు అనే వ్యక్తి పేరు మీద బ్యాంకు లోన్ ఇష్యూ అయింది, బ్యాంకు నుంచి లోన్ డబ్బు వెళ్ళిపోయింది, కానీ ఇల్లు కట్టలేదు సుబ్బారావుకి అక్కడ. అది ఎవడు కట్టాలి అనే దగ్గర ఒక పాయింట్ వస్తుంది. రెండవది గఫూర్ గారు, ఇప్పుడు ఆయన ఏ అవసరానికి, ఆ సుబ్బారావు అనే వ్యక్తి ఏ అవసరానికి లోన్కి వెళ్ళినా బ్యాంకు ముందుది కట్టు అనే పరిస్థితిలో ఉన్నారు. సో దాని మీద ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దామండి. ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. అజయ్ కుమార్ గారు, మీరు ఎటు వెళ్తున్నట్టున్నారు, ఫ్యామిలీతో మధ్యలో ఇబ్బంది పెట్టాను. ఎనీవే, లైన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా అసలు ఈ టిడ్కో ఇళ్ళు చాలా గందరగోళంగా ఉన్నాయి. లక్షలాది మంది కుటుంబాలు, వ్యక్తులు కాదు కుటుంబాలే ఏకంగా అటు ఇటు కానీ డైలమాలో ఉండి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇల్లు లేదు, అప్పు మిగిలింది, రైట్. సో ఈ పరిస్థితుల్లో ఏదో అతి సమీపంలో వచ్చే నెల ఈ నెల ఎప్పుడో 3 లక్షలు ఇల్లు గృహప్రవేశాలు చేయాలని మీరేదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో 2 లక్షలు 3 లక్షలు రెడీ అయి ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ అనదర్ 10 lakhs పునాదులు తీసి వదిలేశారు కదా, దీనికి సంబంధించి మీరు ఏమన్నా గవర్నమెంట్స్ అని చెప్పేది ఏమైనా ఉందా? ఇది టిడ్కో ఇల్లు మీరు చెప్పిన సంఖ్య లేవండి. ఓకే, యాక్చువల్ గా 2016-17లో సెంట్రల్ గవర్నమెంట్ మనకు 7 లక్షల ఇళ్లకి శాంక్షన్ ఇచ్చింది. ఓకే, అయితే దాన్ని మన అప్పటి ప్రభుత్వము ల్యాండ్ అవైలబిలిటీ అంతా ఎగ్జామిన్ చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసి 4,52,000 ఇళ్లు మాత్రమే మనం కట్టగలము ఉన్న ల్యాండ్ తో అని చెప్పి ఫైనలైజ్ చేసి 28,500 కోట్ల అవుట్లేతో 4,52,000 ఇళ్లకి స్టార్ట్ చేశారండి. ఓకే, టెండర్స్ వేర్ కాల్డ్ ఫర్ 4,52,000 హౌసెస్ ఇచ్చేశారు. టెండర్స్ ఇచ్చి పనులు మొదలు పెట్టారు. రకరకాల స్టేజెస్ లో ఉండే, కొన్ని 60%, కొన్ని 70%, కొన్ని ఇంకా తక్కువ, కొన్ని మొదలు పెట్టాల్సినవి ఇవన్నీ అవును ఉండగా
2019 లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇది కొంచెం దీని మీద మీరు కొంచెం శ్రద్ధగా వినమని కోరుకుంటున్నాను నేను. ఓకే, ఏమో నిర్ణయం తీసుకున్నాయంటే 25% కన్నా తక్కువైన ఇళ్ళ వీటిని మేము ముందరికి పోనీయము, మాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగే కొన్ని దగ్గరలో ఇల్లు అవసరం లేదు, అటువంటి దగ్గర మేము కట్టము, మొదలకు పెట్టకపోతే కట్టము. ఇలాగా రకరకాల కారణాలు చూపించి ఈ 4,52,000 ఇళ్లని 2,61,500 ఇళ్లకి కుదించారండి. మీరు చెప్పేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్పుడు 150% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4,52,000 ఇళ్లకి మనం 28,500 కోట్ల అవుట్లతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని 2009 ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,61,500 ఇళ్లకి కుదిచ్చారు. ఓకే, కాకుండా దీంట్లో ఇంకోటి ఏం చేశారంటే ఈ టెండర్స్ లో గోల్మాల్ జరిగిందని చెప్పి క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్స్ అని పిలిచారు. అది వాళ్ళకి సత్ఫలితం ఇవ్వకపోయేసరికి మళ్ళా ఒరిజినల్ వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఓకే ఓకే, కొంతమంది రివర్స్ టెండర్ లో పాల్గొని వాళ్ళకు కూడా ఇచ్చి చేయమని చెప్పారు. ఓకే, తర్వాత ఏం చేశారంటే 3 రకాల ఇళ్లు ఉన్నాయి. ఇందాక చెప్తుంటే విన్నాను, 300 చదరపు అడుగులు ఒకటి, అది 1 BHK అంటారు. 365 చదరపు అడుగులు, ఆఖరాన 430 చదరపు అడుగులు. అప్పట్లో మొదట ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 300 చదరపు అడుగులది 2,65,500 రూపాయలు పెట్టారు. ఓకే, ఈ 2,65,500లో 500 రూపాయలు అప్లికేషన్ ఫీ, 2,65,000 వాళ్ళు అప్పు తీసుకోవాలా, లేదు వాళ్ళు సొంత డబ్బులు కట్టుకోవాలా. ఈ 360 చదరపు అడుగులు ఏదైతే ఉన్నాయో, 365 చదరపు అడుగులు రెండో రకం, వాటికి 50,000 అప్లికేషన్ ఫీ, 3,15,000 అప్పు తీసుకోవాలని చెప్పారు. ఆఖరాన 2 బెడ్రూమ్ 430 వాటికి ఏం చేశారంటే 1,00,000 రూపాయల అప్లికేషన్ ఫీ, 3,65,000 అప్పు తీసుకొని చెప్పారు. సరే, ఓకే, అదంతా ఓకే. ఒక నిమిషం సార్, ఇక్కడ ఇంపార్టెంట్, ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే అది మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్ నాకు. అదే నేను చెప్తున్నా. ఈ ప్రభుత్వం అంటే నేను చెప్పేది 2019 ప్రభుత్వం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవడానికి ఇది చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈ 300 చదరపు అడుగులు వాటిని రూపాయి చేసి మిగిలినంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పారు. అంటే 2,65,000 ఏదైతే ఒక లబ్ధిదారు ఇయ్యాలో అది కూడా మేము ప్రభుత్వం ఇస్తుంది, మీరు రూపాయి ఇస్తే చాలు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు. అలాగే మిగిలిన రెండిటికి 50,000 బదులు 25,000 ఇండి చాలు, 1,00,000 బదులు 50,000 ఇండి చాలు అని చెప్పి జీవోస్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైందంటే ఒక దాదాపు 4,700 కోట్లు ప్రభుత్వం మీద అదనపు భారం పడింది. ₹1 చెల్లించలేదు. ఈ అదనపు భారంని డిక్లేర్ చేశారు కానీ కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏం చేశారు, ఎవరైతే ఈ 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులు లబ్ధిదారులు అప్లికేషన్స్ పెట్టారో వాళ్ళ పేర్ల మీద రుణాలు తీసుకున్నారు. ఆ తీసుకున్న రుణాలని ప్రభుత్వం పక్కకు మళ్ళించింది. సో ఇవాళ నేను అడుగుతున్నది అదే. గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లబ్ధిదారులకు తెలియకుండా లబ్ధిదారుల పేరు మీద 1,000 కోట్ల రుణాలని బ్యాంకుల నుంచి ఎత్తేసింది. ఈ ఇళ్ల పేరు చెప్పి ఎత్తేసిన రుణ సొమ్ముని తీసుకెళ్లి ఏ పప్పు బెల్లాలకో తను వాడుకున్నది. ఇప్పుడు ఆ అప్పంతా లబ్ధిదారుల పేరు మీద ఉంది. నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మీరేం చేయబోతున్నారని స్ట్రైట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి బాగోతున్నానికి తెలుసు, అయ్యింది. చెప్తాను సార్, మీరేం చేయబోతున్నారు? మొదటి డిసిషన్ ఏం తీసుకున్నామంటే, ఎవరు తీసుకున్నా అది జగన్మోహన్ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వము, ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకుంది కాబట్టి ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళందరికి ఈఎంఐలు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కడుతున్నది. ఇప్పటికి 238 కోట్ల రూపాయలు కట్టాము. ఎక్కడన్నా అడపాదడపా బ్యాంకులు వాళ్ళు డైరెక్ట్ గా వసూలు చేస్తున్నా మేము చెప్తున్నాము కాదు, ఇది ప్రభుత్వ నిర్ణయము, ప్రభుత్వం కడుతుంది ఈఎంఐలు.
ఈఎంఐలు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇంట్రెస్టే కాదు. మీరు కడుతున్నామని చెప్తున్నారు కానీ బ్యాంక్స్ లో చాలా చోట్ల లబ్ధిదారు పేరు మీద అప్పు ఉంది కానీ అక్కడ కట్టుతున్నట్టు లేదు. వాళ్ళకి అనదర్ అప్పు ఏదన్నా ఇంకొక అప్పు కావాలంటే వాళ్ళు ఇవ్వడం లేదు. ఇది ఒక పాయింట్, ప్లీజ్ నోట్ అండి. నేను చాలా దీని మీద కొంత డీప్ గా వినే చెప్తున్నా నేను. వాళ్ళు ప్రభుత్వం ఎవరికి కడుతోంది ఏంటి అనేది మీకు తెలుసు, కానీ కట్టట్లేదనే విషయమే నాకు అందరికీ కాకపోవచ్చు కొందరివి. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒక లబ్ధిదారుణ్ణి నేను వినిపిస్తాను ఇప్పుడు మీకు. వేణుగోపాల్ గారు అని బొబ్బిలి వీరిది. వేణుగోపాల్ గారు నమస్కారం. నమస్తే సార్. వేణుగోపాల్ గారు మీ స్టోరీ ఏంటి చెప్పండి. స్టోరీ అంటే ఐ మీన్ మీ కష్టాలు. సార్ నాకు 2014-15లోనేమో ఇల్లు అలాట్ అయిందని చెప్పేసి మా కౌన్సిలర్ ఏంటంటే వచ్చి చెప్పాడు అనమాట, నా 25,000 రూపాయలు కట్టాలి, కడితే మీకు ఇల్లు ఇస్తారు అని. అంటే నా 25,000 రూపాయలు మున్సిపల్ కమిషనర్ పేరు మీద డీడీ తీసేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అది యాక్చువల్ గా లొకేషన్ ఎక్కడని కూడా నాకు తెలియదండి. ఒక రోజు ఏంటంటే ఈ మినిస్టర్ మాకు సుజీకృష్ణ రంగారావు గారు ఓపెనింగ్ ఉంది, ఇక్కడ లబ్ధిదారులు అందరికీ పట్టాలు ఇస్తారు రండి అని చెప్పానంటే అప్పుడు వెళ్ళాం. వెళ్తే చూస్తే నాకు చాలా స్ట్రేంజ్ అనమాట. అది ఊరికి ఎక్కడుందో తెలియదు అనమాట. అది ఆ గతకంలో అది ఒక డంప్ యార్డ్ బ్యాక్ సైడ్ ఉందండి. డంప్ యార్డ్ మంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి ముందు గవర్నమెంట్ సార్ అది. సుజీకృష్ణ రంగారావు అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అన్నట్టు 2014-19 మినిస్టర్ ఆయన భూగర్భ శాఖ మంత్రి ఏదో ఇచ్చారు ఆయన అప్పుడు. ఓకే, ఇది అసలు ఎంత దారుణం అంటే అంత. ఇప్పుడు లేటెస్ట్ గా మీకు 1 వీక్ బ్యాక్ ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు చూశాను అక్కడ పొలంలో మొత్తం ఎత్తు పెరిగిపోయి మొత్తం పడిపోయే స్టేజ్ లో ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఇవ్వకపోతే పక్కన పెట్టండి సార్, అవన్నీ ఎందుకు కానీ ఆ 25,000 రూపాయలు మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చాము. ఆయన ఇల్లు అడిగితేనేమో ఇంకా ప్రాసెస్ లో ఉందండి అని అంటాడు. అక్కడ ఎమ్మెల్యేని కలవడానికి నేను 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్తే ఒకసారి ఎమ్మెల్యే గారు లేరన్నారు, రెండోసారి ఏమో మీటింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు అదలండి అని చెప్పి అన్నారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి. చెప్పండి నాకు. బ్యాంక్కి వెళ్తేనేమో సివిలైజేషన్ బ్యాడ్ గా ఉంది, మీకు లోన్ ఇవ్వమండి అని చెప్పన్నారు. ఆ లోన్ ఎవరు తీసుకున్నారో నా పేరు మీద తెలీదు, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. సంతకాలు ఎవరు పెట్టించుకున్నారు బ్యాంక్ పేపర్ల మీద? అప్పుడు 2014 తెలుగుదేశం గవర్నమెంట్ లో వాళ్ళు పెట్టించారు. ఆ కౌన్సిలర్ అని ఉంటారు, అతను ఏంటంటే తెలుగుదేశం కౌన్సిలర్ ఊడిపోయాడు అతను. ఆయన వచ్చేసి ప్రాసెస్ అంతా చేశాడు అనమాట. బ్యాంక్ లోన్ ఇస్తుందంటే ముందు 25,000 కట్టండి అని చెప్పానంటే 25,000 ఏమో కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ లో ఈడీ తీసేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి మరి ఇంకేం లేదు, అలా పడిపోయింది మామూలు. ఓకే, ఇప్పుడు మీకు మళ్ళీ లోన్ అడిగితే ఏమంటున్నారు బ్యాంకుల వాళ్ళు? మీరు వేరే దానికి మీరే కదా మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదువు కోసం లోన్ అడిగారు. మా బాబుకి ఏంటంటే ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందండి. ఓకే, ఫ్రీ సీట్ వచ్చింది. సరే హాస్టల్లో పెట్టుకున్నాం కదా, బ్యాంక్ లోన్ పెట్టుకుని వస్తా అని చెప్పి బ్యాంక్ కి వెళ్తే మీకు సివిల్ బ్యాంక్ అంటే ఆల్రెడీ మీకు లోన్ ఉందండి మీ పేరు మీద అన్నారు. సార్ నేను లోన్ ఎప్పుడు తీసుకోనండి ఎక్కడ అని అన్నారు. అవన్నీ మాకు తెలియవంటే మీకు లోన్ ఉన్నదంటే చెప్పారు. ఆ పేపర్స్ బ్యాక్ ఇచ్చేసాను, నేను వచ్చేసాను. నేను అది ఆ తర్వాత మీకు నేను కాల్ చేశాను, సార్ నా పరిస్థితి నాకు ఏమవుతుందో పార్టీలోనే ఇప్పించింది బాబు మీ ఇల్లు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. అది ఓకే ఓకే వేణుగోపాల్ గారు, అదండి పరిస్థితి. అజయ్ కుమార్ గారు, మాణిక్యాలరావు గారు, గఫూర్ గారు, ఇలాంటివి కొన్ని వందలండి కేసులు, వందలు. ఆ ఇల్లు లేకపోయినా సరే మా అప్పు లేకుండా చేయండి, మేము ఇచ్చిన 25,000 50,000 మా మొహాన్ని కొట్టండి అని వాళ్ళ బాధ మనం చూస్తున్నాం. సో గఫూర్ గారు ఇప్పుడు ఏమైనా రియాక్ట్ అవుతారా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు ఏదైతే ఉందో సార్ పథకము ఏ గవర్నమెంట్ అని తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో పథకం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన పథకం అండి ఇది. ఆ బ్యాంక్ లోన్లు కూడా సార్ మొత్తం గవర్నమెంట్ తీసుకోలేదండి, ఆ తిడుకోనే ఒక కార్పొరేషన్ అది. అవునవునులే, అకౌంట్ ఉంటుంది అందులో సార్. అందులో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ అకౌంట్ ఉంటుంది, అందులోకి వెళ్తాయి బ్యాంక్ ఇచ్చే అమౌంట్. అదే ఆ టిడ్కో అనేది ఒక కార్పొరేషన్, అది ఆ టిడ్కో కార్పొరేషన్ దీనికోసం ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇండ్లు కట్టే కార్యక్రమం అప్పచెప్పారు. దీంట్లో ఏం జరిగింది నాకు తెలియదు, గోల్మాల్ జరిగిందా లేదా నేనేం చెప్పలేను దాంట్లో. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏమంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ తెలుగుదేశం కాలంలో వచ్చిన పథకం కాబట్టి నాకేం ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి పద్ధతిలో అతను పట్టించుకోలేదు. అతను మధ్యలో కొంత ప్రయత్నం చేసినాడు వైసీపీ క్యాడర్కి అప్పచెప్పాలని.
అయితే టెక్నికల్ గా అప్పటికే బెనిఫిషరీస్ లిస్ట్ ఫైనలైజ్ అయి ఉంది, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళ పేరుతో లోన్ ఉంది. కాబట్టి ఇవన్నీ రప్చర్ అవుతాదనే ఉద్దేశము ఏమో కానీ ఏం చేయకుండా వదిలిపెట్టినాడు. నేను ఇది సార్ మీరు అట్లా అనొద్దండి దయచేసి. గఫూర్ గారు ఏం చేయకుండా వదిలేశాడో మీరు అనొద్దండి. రంగులు వేశారు. అది సరే సార్, ఇప్పుడు వెంకటకృష్ణ గారు పక్కన కనపడుతున్నాయి చూసుకోండి రంగులు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే రంగులు వేసినా లేదా, వాడు రాజకీయంగా ప్రచారానికి వాడుకున్నా లేదా అని ఎవరినైనా మనం ఇంకా అదే పట్టుకొని మాట్లాడలేము. నా పాయింట్ ఏమిటంటే ఇందులో తెలుగుదేశం కానీ కూటమి కానీ వైసీపీ కానీ మా ఇంట్రెస్ట్ బెనిఫిషరీస్ తరఫున మా ఇంట్రెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడలేదు. దొంగలు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు చాలా పెద్ద మొత్తంలో ఇండ్లు శాంక్షన్ చేయించారు. అరే డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటున్నారు, ఇండ్లు పూర్తి చేయలేదంటే వాళ్ళు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడైనా నేను పార్సార్థి గారితో కూడా ఓసారి ఆయన దృష్టికి తీసుకుని వచ్చానండి, హౌసింగ్ మినిస్టర్ తో. ఇది చాలా అన్యాయం, ఇది మీరు శ్రద్ధ తీసుకోవాలని. నా పాయింట్ ఏమిటంటే ప్రజల ధనం సార్, ఏ గవర్నమెంట్ డబ్బులైనా ప్రజల ధనం. బెనిఫిషరీది కొంత ఉంది, బ్యాంకులు బెనిఫిషరీస్ పేరుతో అప్పిచ్చినటువంటిది కొంత ఉంది. కాబట్టి దీన్ని అంతా కూడా రివ్యూ చేసి కట్టినటువంటి ఇండ్లైనా బెనిఫిషరీస్ అప్పచెప్పడం, కట్టేటువంటి ఇండ్లలో ఏవే ఉన్నాయో చూసుకొని వైబుల్ గా ఉండేటువంటి ఇండ్లు కట్టడం, మిగతావి క్యాన్సిల్ చేసేయాలనుకుంటే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ రకంగా టిడ్కో ఇండ్లను శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. నేను నా ఉద్దేశం కూడా గఫూర్ గారు ఇవాళ ఈ టాపిక్ తీసుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కూడా బీజేపీ టీడీపీ కలిసే స్టార్ట్ చేశాయి. అప్పుడు 14 నుంచి 19 మధ్యలో. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్ట్ ఇది. జగన్మోహన్ రెడ్డి దీన్ని పడుకోబెట్టాడు, మనకు అది అర్థమవుతున్నది, తెలిసిందే అది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ముందుకు ఇది ఎందుకు కదలడం లేదు, ఇప్పుడు ఎందుకు కదలడం లేదు, పాయింట్ నెంబర్ 1. తర్వాత ఏదో 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకు గృహప్రవేశాలు చేపిస్తూ ఉంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు 16 లక్షలు మొత్తం ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు అప్పుడు. మరి ఇప్పుడేమో ఇంకో 3 లక్షలు ఇప్పుడు చేస్తాము, ఇంకో 3 లక్షలు కడతామని అంటున్నారు. ఇప్పుడు ఇందాక ఆయన ఎవరో వచ్చి చెప్పినట్టుగా 25,000 50,000 కట్టిన వాళ్ళు ఇట్లా మొత్తం చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏం చెప్తారు అనేది ఒక చిన్న ఇది ఉంది. కాబట్టి మాణిక్యాలరావు గారు, దీనికి సంబంధించి ఎక్కువ దళిత బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ లబ్ధిదారుల్లో. మీరు లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్నారు, పార్టీ సీనియర్ లీడర్. మీరేమన్నా ఒక భరోసా లాంటిది ఏమన్నా ఇవ్వగలరా పేదలకి? వెంకటకృష్ణ గారు సార్, ఖచ్చితంగా ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లకి సంబంధించినటువంటి సమస్య విషయంలో పరిష్కార మార్గాన్ని చూస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మా పెద్దలు చెప్పారు, అజయ్ గారు, 4,451 కోట్ల రూపాయలు టిడ్కో నుంచి అప్పు తీసుకొచ్చి వీటిని సరిచేసి కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వటం కోసం దాదాపు 2 లక్షల చిల్లర వాట్లకి లబ్ధిదారులకు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేనేమంటున్నానంటే, ఇందాక మన విజయనగరం నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు లబ్ధిదారుల ఆవేదనని కూడా ఇంకో దానికి మనం ముసుకేయకూడదు. ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారి టైంలో డబ్బులు ఎప్పుడు కట్టేమనే దానికి వాళ్ళు చివరిలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 2,275 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దీంట్లో రుణం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 40,570 మందికి ఈఎంఐలు కడతా ఉన్నారు. అది ఈఎంఐలు వస్తా ఉన్నాయి, ఎట్లా కట్టకపోయినా ఈఎంఐలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకురావాలి. అట్లాగే 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు మొత్తం అవినీతి జరిగింది. 300 కోట్ల రూపాయలు రంగులు కేటాయించారు. తర్వాత డీడీల విషయం కూడా ఒకటి చెప్పాలి. నేను అడుగుతున్నది కూడా అదే మాణిక్యాలరావు గారు. ఈ రంగుల భాగవతం గానీ లేకపోతే నిధులు మళ్లించడం గానీ ఎవరు సంతకాలు పెట్టి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొచ్చారు లబ్ధిదారుల పేరు మీద అనే దాని మీద కానీ ఈ అన్ని అంశాల మీద లోతుగా కూడా ఈ అంశం మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అనేది ఒక పాయింట్. తర్వాత అజయ్ కుమార్ గారు, మీరు దీని మీద ఏమైనా కాన్ఫిడెన్స్ భరోసా ఏమైనా ఇస్తారా లబ్ధిదారులకు? అజయ్ కుమార్ గారు ప్లీజ్.
నాకు 2,01,500 ఇల్లు మాత్రమే టిడ్కోలో ఉన్నాయి. వీటిని అన్నిటి కూడా ఈ నవంబర్ కల్లా కంప్లీట్ చేస్తున్నాము. 4,450 కోట్ల అప్పు హడ్కో నుంచి వచ్చింది, శాంక్షన్ అయింది. ఇంకా లబ్ధిదారుల నుంచి రావాల్సినవి దాదాపు 18,000. మీరు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేయబోతున్న వాటి గురించి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది పునాదుల స్థాయిలోనో లెంటల్స్ స్థాయిలోనో కిటికీలు పెట్టి వదిలేసి జిల్లేలు మొలిసి తుమ్మలు మొలిసి కుప్పలు కుప్పలుగా లక్షలాది సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కోయిల గురించి మాట్లాడుతున్నా నేను. వాటికి సంబంధించి మీ కార్పొరేషన్ పరిధిలో ఏమైనా ఉందా చెప్పడానికి? వెంకటకృష్ణ గారు అదే 2 లక్షల ఇల్లు తగ్గించారు కదా ప్రభుత్వ నిర్ణయం అది. సో ఈ ప్రభుత్వం మళ్ళీ వాటి గురించి నిర్ణయం తీసుకోవాలి. మాకు ఎంతవరకు అది నేను అంటున్నది అది ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు అజయ్ కుమార్ గారు, అభినందనలు. మీరు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఆల్రెడీ 2 ఏళ్ళు అవుతోంది ప్రభుత్వం వచ్చి. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకుంటే ఆ లబ్ధిదారులు కొంత ఊరట చెందే అవకాశం ఉంది. ముందు ఇందాక లబ్ధిదారుడు చెప్పినట్టుగా 25,000 సంగతి దేవుడు వరకు ముందు అప్పు లేకుండా చేయండి. వాళ్ళ పేరు మీద అప్పుడు సరిగ్గా అటు ఇటు కాకుండా అయిపోతుంది. గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గఫూర్ గారు గఫూర్ గారు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు అవును సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ తీసుకొచ్చండి. కొంచెం ప్రయత్నం చేసి మాణికాల గారు ఒక్క సెకండ్ చెప్పండి. మాణికాల గారు ఒకటి దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ నడవాలి, తప్పులు చేశారు, ఎంక్వైరీ నడుస్తుంది, ఆ నివేదిక వస్తుంది, శిక్షిస్తాం. రెండోది సమస్యలన్నీ కూడా పరిష్కరించి లబ్ధిదారులకు ఆనాడు 2014-19 మధ్య ప్రభుత్వం చెప్పింది కదా అని టోకెన్ కింద అమౌంట్ కట్టిన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు ఇవ్వాల్సిందే. అది మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం కావాలి. తర్వాత మధ్యలో జరిగిన అవకతవకల మీద విచారణ జరగాలి. ఈ రెండు ఈ నైట్ చేస్తున్న మనం చేస్తున్న డిమాండ్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, మాణిక్యాలరావు గారు, అజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.